తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం సజీవమైనది, జీవం కలిగినది. కేవలం ఇది సమాచారం కారణంగా మా జీవితాలని మార్చేటటువంటి శక్తివంతమైనటువంటి మీ మాటలు, మీ యొక్క మాటలు జీవపు ఊటలు. కాబట్టి ఒక సమయంలో మీ వాక్యం ప్రకటించబడుతుండగా మా హృదయాలను మీరు దెబ్బరిగా చేయండి. మేము ఇంకా మీ కుమారుని స్వారూప్యంలో ఎదుగుటకు, మీ యొక్క చిత్తాన్ని, ప్రణాళికని ఈ లోకంలో నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండడానికి మీకు సహాయం చేయమని, వాక్యాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లాస్ట్ వీక్ మనం ఈ యొక్క వాక్యం ధ్యానించినప్పుడు కొంత టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల కొన్ని విషయాలు రికార్డ్ కాలేదన్నమాట. లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ వరాలు ఇప్పుడు లేవు, పరిశుద్ధాత్మ వరాలు అనేటటువంటివి ఇప్పుడు వర్తించవని నమ్ముతారో వాళ్ళు చూపించేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లేఖనాలని నేను మీకు చూపించడం జరిగింది. కానీ అవి లాస్ట్ టైం అవి రికార్డింగ్ అవ్వలేదు. కాబట్టి వాటి కోసం క్లుప్తంగా మరొకసారి ఆ యొక్క వచనాలను చూపించి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను వాళ్ళు చూపిస్తారు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అనేటటువంటి మాటలు. ఈ లేఖనం బట్టి పరిశుద్ధాత్మ వరములు అనేటటువంటివి లేవు అని చెప్తారు కొంతమంది. పరిశుద్ధాత్మ వరములు లేవు అని కొంతమంది ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యాన్ని చూపించి చెప్తారు. కానీ మీరు చదివినప్పుడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి మీరు ధ్యానం చేయండి. ఈ వాక్యం పరిశుద్ధాత్మ వరములు లేవని ఏ మాత్రం కూడా చెప్పడం లేదు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనాల్లో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఇటువంటి మాటనే మనం గమనించగలం. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనాల్లో దేవుడు అద్భుతాలని స్థిరపరచడానికి చేసినటువంటి ఒక వాక్య భాగాన్ని వాళ్ళు చూపిస్తారు. ముఖ్యంగా 20వ వచనాన్ని మనం గమనించినప్పుడు, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. సో వాక్యాన్ని స్థిరపరిచాడు ఇక్కడ దేవుడు. ఏ విధంగా స్థిరపరిచాడు? సూచక క్రియల వలన, అద్భుతాల వలన, పౌలు ద్వారా, పేతురు ద్వారా, మిగతా శిష్యుల ద్వారా, అలాగే పరిచారకుల ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఈ వాక్యం స్థిరపరచబడింది. కాబట్టి వాక్యం అయిపోయింది, ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు లేవు అంటారు. వాక్యం స్థిరపరచబడింది అని చెప్పబడింది, కానీ పరిశుద్ధాత్మ వరాలు లేవని ఇక్కడ చెప్పబడలేదు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళు చూపించేటటువంటి ఇంకొక వాళ్ళ దృష్టిలో ప్రాముఖ్యమైనటువంటి వచనం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. నెక్స్ట్ మనం చూడబోతున్నాం. అప్పుడు మనం దీని గురించి కొంచెం వివరణ ఎక్కువ నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళు చూపించినటువంటి విషయం ఏంటంటే 8వ వచనం నుంచి మనం చూస్తే, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది, సంపూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణమైనది నిరర్ధకమగును అనేటటువంటి యొక్క మాట. ఆ మాట చూసినప్పుడు
దాన్ని బట్టి పరిశుద్ధాత్మ వరాలు లేవు, ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు లేవు అనేటటువంటి కొంతమంది వాదన. ఈ మూడు వచనాల్లో పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఆగిపోయినాయని చెప్పడానికి ఎటువంటి ఆధారం కూడా లేదు. కానీ ఎందుకు అంత స్ట్రాంగ్ గా మంచి బైబిల్ పండితులు, నిజంగా దేవుణ్ణి వెంబడించేటటువంటి కొంతమంది భక్తులు ఎందుకు ఈ లేఖనాలను బట్టి నమ్ముతున్నారు అంటే, వాళ్ళు ఇచ్చేటటువంటి ఒకానొక వివరణ ఏంటో తెలుసా? దేవుడు తన వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు చేసేవాడు. అద్భుతాలు చేయడం ద్వారా ప్రజలు దాన్ని చూసి ఇది నిజంగా దేవుడి నుంచే వచ్చింది అని వాళ్ళు నమ్మేవారు అని వాళ్ళు ఒక ఉదాహరణ వాళ్ళు ఇచ్చేవారు. ఏంటా ఉదాహరణ? మోషే కాలంలో దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుతాలు ఇంకెప్పుడు కూడా ఎవరి ద్వారా కూడా చేయబడలేదు. మీరు ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయాలు కనుక చదివితే మోషే అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు చాలా అద్భుతాలు ఆయన జరిగిస్తాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కొన్ని అద్భుతాలు దానికి సిమిలర్ గా, అంటే దాన్ని పోలినటువంటి అద్భుతాలు మనం అక్కడ చూస్తాం. కాబట్టి మోషే కాలం, ఆ తర్వాత ఏలియా, ఎలీషా అనేటటువంటి వాళ్ళు ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా దేవుడు దాదాపు 21 అద్భుతాలు లెక్క పెడితే, ఏలియా 7, ఎలీషా 14, అన్ని అద్భుతాలు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ప్రవక్తలని వాళ్ళు చెప్పినటువంటి మాటలు దేవుని వాక్యం అనేటటువంటి విధంగా ప్రజలు నమ్మడం జరుగుతుంది. దాన్ని స్థిరపరచడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అంతగా జరిగినటువంటి అద్భుతాలు ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత అపోస్తలుల ద్వారా అని వాళ్ళు చెప్తారు. ఎంతవరకు ఇది వాస్తవం? అసలు అద్భుతాలు చేయడానికి ప్రాథమికమైనటువంటి కారణం ఏంటి? మీరు కనుక సువార్తల్లో లేకుండా దేవుని యొక్క వాక్యంలో మనం దేవుని యొక్క అద్భుతాలు చేయడం, ఎందుకు దేవుడు ఈ విధంగా అద్భుతాలు చేస్తున్నాడని మనం కనుక గమనించినప్పుడు, ఆయన వాక్యాన్ని స్థిరపరచడానికి ప్రాథమికంగా అద్భుతాలు చేశాడు అని ఎక్కడ చెప్పలేదు. దేనికి చేయడం జరిగింది? ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు, ప్రజలు చాలా బాధపడుతున్నప్పుడు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజల్ని ఆదుకోవాలని వాళ్ళ పట్ల కనికరం చూపించి వాళ్ళకి సహాయం చేసినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. రైట్. యేసుక్రీస్తు ప్రభువు కూడా చాలా అద్భుతాలు ఆయన చేయడం మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతాలు ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆయన ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి కనికరం. ఓకే, కాబట్టి ఎవరైతే ఈ యొక్క లేఖనాలు చూపిస్తారో, కట్ చేశారు తమను మొత్తం, ఇంటర్నెట్ ప్రాబ్లం అని. ఈ విధంగా వాళ్ళు చూపించినటువంటి యొక్క 3 లేఖనాలు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కోసం దేవుడు అద్భుతాలు చేశాడు, దాన్ని స్థిరపరచడానికే చేశాడని ఇక్కడ లేవు. కరెక్టే, దేవుడు తన వాక్యాన్ని స్థిరపరచడానికి కొన్ని అద్భుతాలు ఆయన చేస్తాడు. అంత మాత్రాన ఆయన స్థిరపరచడానికి చేశాడు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. తప్పుడుగా, అంటే దేవుడు చెప్పినట్లుగా కాకుండా, వాక్యంలో వివరించినట్లుగా కాకుండా, అది వేరేగా, అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఇప్పుడు ఆ విధంగా వాడబడ్డం మనం చూస్తున్నాం. మరి సరైన విధంగా వాడబడినటువంటి సంఘాలు ఎక్కడున్నాయి అనేటటువంటి ప్రశ్న ఒకరు వేశారు. కానీ ఆ ప్రశ్న వేయొచ్చు, కానీ అది దాని వలన, అంటే సరైనటువంటి విధంగా వాడబడేటటువంటి సంఘాలు లేనందువలన పరిశుద్ధాత్మ వరాలు లేవడానికి ఆధారాలు లేవు. మొట్టమొదటి మీకు ఇంతకుముందే నేను మీకు చెప్పాను ఏంటంటే 4వ శతాబ్దం నుంచి దాదాపు 1500 శతాబ్దం వరకు ఏంటది? చీకటి యుగం. సంఘం చీకటి యుగంలోకి వెళ్ళిపోయింది. రక్షణ రావాలంటే ఏం చేయాలి? మీరు
డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలి. బైబిల్లో ఎక్కడుందండి ఇట్లాంటి లేఖనాలు? బైబిల్లో లేదు కదా. క్షమాపణ కోసం అబద్ధం క్షమించబడాలంటే కొన్ని డబ్బులు, లేకుంటే నువ్వు చేసినటువంటి పాపం, నీ యొక్క బంధువులు చేసినటువంటి పాపం, నీ బిడ్డలు చేసినటువంటి పాపం క్షమించబడాలంటే మీరు కొంత డబ్బులు, లేకుంటే ఒక పత్రికను మీరు తీసుకోవాలి. బైబిల్లో లేవు కదా. మరి వాళ్ళు ఎందుకు పాటించారు ఇవన్నీ? ఉన్నాయి, ఎందుకు పాటించలేదు? ఎందుకు పాటించలేదంటే మనిషి యొక్క నిర్లక్ష్యం, మనిషి యొక్క పాపం, మనిషి యొక్క మూర్ఖత్వం. కానీ దేవుడు తన యొక్క కృపలో 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేటటువంటి వ్యక్తిని ఆయన వాడుకొని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. దాన్నే ప్రొటెస్టెంట్స్ అంటారు. బైబిల్లో కేవలం విశ్వాసం ద్వారానే రక్షణ అనేటటువంటి మాట ఉంది కదా. ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు మా యొక్క పితరులు, లేకుంటే మా సంఘ నాయకులని వాళ్ళతో ఆయన ఈ విషయాన్ని చెప్పి తర్కించినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకి వ్యతిరేకంగా, లేకుంటే వాళ్ళకి ఎదురు చెప్పినటువంటి ప్రతి ఒక్కరిని, అది సత్యమైన అసత్యమైన, ముఖ్యంగా అది సత్యమైనా కూడా వాళ్ళని నాశనం చేసేటటువంటి కల్చర్ అన్నమాట. అట్లాంటి సమయంలో కూడా ప్రాణాలని ఫలంగా పెట్టినటువంటి కొంతమంది దైవజనులు ఉన్నారు. కానీ దేవుడు ఈ యొక్క వ్యక్తిని, మార్టిన్ లూథర్ అనేటటువంటి వ్యక్తిని చాలా అద్భుతంగా ఆయన ప్రొటెక్ట్ చేసి ఈ యొక్క సత్యం ప్రపంచానికి దేవుడు తెలియజేయడం జరిగింది. ఈ రోజున మనందరం కూడా మన దగ్గర ఈ సత్యం ఉంది, మన చేతుల్లో కూడా ఈ సత్యం దేవుడు అందుబాటులో ఇచ్చాడు. ఒకప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. అలాగే బహుళ నాయకత్వం అంటే, మీరు రీసెంట్ గా ఇక ఆర్టికల్ కూడా మీరు చూసుంటారు మీ యొక్క వాట్సాప్ లో కూడా. ఏంటంటే, సంఘానికి ఏక నాయకత్వమా బహుళ నాయకత్వమా? ఒకడే నాయకుడు ఉండాలా, లేకుంటే ఒకరికంటే ఎక్కువ మంది నాయకులు సంఘాన్ని నడిపించాలన్నప్పుడు బైబిల్లో మనం చూసుకున్నప్పుడు బహుళ నాయకుల్ని మనం చూస్తాం. ఒక్కడే ఏక చక్రాధిపత్యం చేసి, ఒక్కడే తను చనిపోయిన తర్వాత తన కొడుకులు, వాళ్ళ కొడుకులు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు, ఆ విధంగా ఇదేదో ఒక సామ్రాజ్యం లాగా కట్టుకోవడానికి కాదు. సంఘం బహుళ నాయకులతో ఉంటుంది. ఆ తర్వాత సంఘంలో నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నాయకులుగా ఎంచబడతారు. సో అటువంటిది మరి చాలా సంవత్సరాలు పొదువుగా ఉండేది, రాలేదు. అట్లా లేదు కాబట్టి ఆ సత్యం లేదని మనం చెప్పగలమా? సంఘం సరైనటువంటి విధంగా పరిశుద్ధాత్మ వరాలను ఉపయోగించడం లేదు అని ఎవరైనా చెప్పినప్పుడు, ఎక్కువగా మనకు కనిపించినప్పుడు, ఆ పర్టికులర్ విషయాన్ని బట్టి ఆత్మవరాలు లేవని మనం చెప్పాలా, లేకుంటే వాక్యంలో ఉంది కాబట్టి సరైన విధంగా నేను పాటించాలి అనేటటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి? చెప్పండి, మీరు ఏం చేయాలి? మనం వాక్యంలో ఉంది కాబట్టి మనం చేయాలి. వాక్యంలో ఉన్నదాన్ని వక్రీకరించి కొంతమంది చేస్తున్నారు. దానివల్ల దేవుడి నామం పాడవుతుంది, దానివల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ సరైన విధంగా ఉపయోగించేటువంటి విధానం కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు, దయచేసి మర్చిపోవద్దు. వాక్యం ప్రకారంగా, బైబిల్ వాక్యంలో పరిశుద్ధాత్మ యొక్క వరాలు, దేవుని వరాలు, కృపా వరాలు అనేటటువంటివి ఆగిపోయినాయి అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఒకవేళ వాళ్ళు చూపించే ఒకే ఒక ఆధారం ఏదైనా ఉందా అంటే వాళ్ళ దృష్టిలో ఏంటది? తప్పుగా ఉపయోగించినటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ సమాజంగా చెప్పుకుంటూ నిజంగా రక్షణ పొందకుండా, వాక్య పరిజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి భయంకరమైనటువంటి వ్యక్తుల వలన ఇట్లాంటి విషయాలు లేవు అనేటటువంటి ప్రచారంలోకి వెళ్ళిపోయాయి. ఓకే, మనం దాని గురించి ఆల్రెడీ డీటెయిల్గా లాస్ట్ వీక్లో మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం మరొకసారి దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు నేర్చుకోవాలి. దయచేసి జాగ్రత్తగా మీరు మీ యొక్క బైబిల్ను తెరిచి ఈ విషయాలు మనం చూసాం. ఆత్మవరాలు అనేటటువంటివి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు ఇచ్చాడు. నువ్వు నేను కనుక విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా ఆత్మవరాలు మనకి అనుగ్రహింపబడతాయి. ఏ వరం ఇవ్వాలి అనేటటువంటి దేవుని యొక్క నిర్ణయం. కానీ దేవుని యొక్క వరాల కోసం మనందరం కూడా ప్రార్థన చేయవచ్చు. అయితే దాని యొక్క ఉద్దేశం, ఎందుకు దేవుడు ఆత్మవరాలను ఇస్తాడంటే 7వ వచనం, అందరి ప్రయోజనం వరకు ప్రతి వారికి కూడా ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
అందరి ప్రయోజనం, సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి. ఈ 12వ అధ్యాయం మొత్తం కూడా దేనికి రాయబడింది తెలుసా అండి? కొరింథీ సంఘం సరైన విధంగా ఆత్మ వరాలను ఉపయోగించడం లేదు. మీరు 13, 14 వచనాలు, ఈ 3 అధ్యాయాలు కనుక మనం గమనించినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి విభజనల గురించి, సంఘంలో ఏ విధంగా మంచిగా ఈ యొక్క ఆత్మవరాలు ఉపయోగించాలి అనే విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున ప్రత్యేకంగా మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా అండి? ఆత్మవరాలు అదే సమయంలో దేవుని యొక్క ఆజ్ఞలు. చెప్పండి అందరూ. ఆత్మవరాలు దేవుని యొక్క ఆజ్ఞలు. ఈ రెండు కూడా, ఈ రెండింటిని సరైన విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అందరూ పాటించాలని, ప్రతి ఒక్క విశ్వాసి పాటించాలని చెప్పబడింది. అయితే ఆత్మ వరాలు అనేటటువంటివి ఎవరికి ఇవ్వబడతాయో వాళ్ళు ఆ ప్రత్యేక వరంలో ఆ విషయాన్ని ఎక్కువగా వాళ్ళు పాటించగలరు, లేకుంటే దాంట్లో అభివృద్ధి చెందగలరు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇస్తాను. ఉదాహరణకి ఇక్కడే మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును. ఏమిటండి? ఆత్మ వలన ఏ వరం కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి? విశ్వాసం అనేటటువంటి వరం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత స్వస్థపరచు వరం ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అద్భుత కార్యములు చేయ శక్తి కలిగి ఉన్నాడు. మరి ఒక వ్యక్తి ప్రవచన వరం కలిగి ఉన్నాడు. మరి ఒక వ్యక్తికి ఆత్మ వివేచన అనేటటువంటిది ఉంది. అలాగే ఎఫెసీ పత్రికలో మనం కనుక గమనించినట్లయితే బోధించేటటువంటి వరం కూడా ఉంది. బోధించాలి. ఆ వరం దేవుడు కొంతమందికి ఇస్తాడు సంఘంలో. సువార్తను ప్రకటించాలి, సువార్థికులు. సువార్త అనేటువంటి వరం దేవుడు ఇస్తాడు. ఇవన్నీ చూసుకోండి మీరు చాలా జాగ్రత్తగా. సువార్తీకరణ అనేటటువంటిది ఒక వరం. సువార్త వాళ్ళు చేసినప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళు వాడుకొని అనేక మంది క్రీస్తు దగ్గర రావడానికి దేవుడు వాడుకుంటాడు. అలాగే బోధించడం, వాళ్ళు బోధించినప్పుడు చాలా మంది ఆత్మీయంగా బలపడడం, క్షేమాభివృద్ధి చెందడం, దేవుని వైపు తిరగడం మనం చూస్తాం. కొంతమంది దేవుడు విశ్వాసం అనేటటువంటి గిఫ్ట్ ఇస్తాడు. విశ్వాసం అనేటటువంటి గిఫ్ట్ ద్వారా వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి కష్టాలు ఉన్నా సరే వాళ్ళు నిమ్మలంగా, వాళ్ళు ఎంతో దేవుల్లో సంతోషంగా, వాళ్ళు ధైర్యంగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు చూసినప్పుడు అది ఇన్ని కష్టాలు ఉన్నాయి వీళ్ళకి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి, వీళ్ళేంటి ఇట్లా చెక్కు చెదరకుండా అట్లా ఆ విధంగా ఉన్నారనేటువంటి ఆశ్చర్యం. ఈరోజు ఉదయాన్నే మనకి సత్యనారాయణ గురించి మన సహోదరుడు లాజరస్ కూడా చెప్పాడు, అవునా? ఆయన యొక్క కొడుకు పరిస్థితి అంత దారుణాతి దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఆయన విశ్వాసం చెక్కు చెదరలేదు. కొంతమందికి దేవుడు తనకి సహాయం చేస్తాడనేటటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసం కొంతమందికి ఉంటుంది. ఉదాహరణకి జార్జ్ ముల్లర్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క ఆర్ఫనేజ్ లో రైస్ అయిపోయినా, లేకుంటే తనకున్నటువంటి అవసరాలన్నీ అయిపోయినా సరే ఆయన దేవుడు ఇస్తాడు అనేటటువంటి అచంచలమైనటువంటి, ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడని కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. తీరా చూస్తే కరెక్ట్ సమయానికి వాళ్ళకి ఫుడ్ రావడం, కరెక్ట్ సమయానికి వాళ్ళకి అవసరాలు తీర్చబడడం మనం చూస్తూనే ఉంటాం. మన కళ్ళ ఎదుట ప్రదీప్, మీ అందరికీ తెలుసు, పోప్ మినిస్ట్రీస్ లో ప్రదీప్. ఆ వ్యక్తి కూడా ఎవరిని ఏం డబ్బులు అడిగేటటువంటి వ్యక్తిగా, ఏం అవసరాలు ఉన్నా ఆయన వాళ్ళ ప్రేయర్ డైరీలో దాని గురించి ప్రార్థన చేసుకుంటూ దేవుడు సహాయం చేస్తారని నమ్ముతూ దేవుని పైన ఆశ పెట్టుకునేటటువంటి వ్యక్తి. దేవుడు అమేజింగ్ గా దాదాపు 17 సంవత్సరాల నుంచి 17 years దేవుడు అతన్ని పోషిస్తూనే ఉన్నాడు. అతన్ని అంటే అతనితో ఉన్నటువంటి అనేక మంది పిల్లల్ని ఎవరిని అడగకుండా దేవుడు టైంకి దేవుడు తీసుకొస్తాడు. ఆ విధంగా దేవుడు దయచేస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం, ఒక స్ట్రాంగ్ ఫెయిత్ వాళ్ళకి ఉంటదన్నమాట. అయితే ఇవన్నీ మీకు చెప్తున్నా కదా, మరి విశ్వాసం మనకు ఉండాలా లేదా? ఒక మామూలు బిలీవర్గా నీకు నాకు విశ్వాసం ఉండాలా లేదా? బోధించేటటువంటి వరం ఒక వ్యక్తికి ఉన్నప్పుడు నువ్వు నేను బోధించాలా లేదా? సరే, మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి.
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:15. 16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. చూస్తారా, ఒక విశ్వాసిగా ఇంకొక విశ్వాసికి నువ్వు నేనేం చేయాలి? బోధించాలి. పుల్పిట్ మీద ఉంటేనే మేము బోధిస్తాం, పుల్పిట్ లేకపోతే మేము బోధించం అంటే చాలా కష్టం. దయచేసి అర్థం చేసుకోండి. అది కేవలం కొంతమందికి అవకాశం వస్తుంది, వాస్తవానికి అందరికి అవకాశం ఇవ్వలేరు కదా. అందరూ ప్రసంగిస్తే ఎవరు వినాలి? సో బోధ వరం ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన బోధిస్తున్నప్పుడు సంఘం బెనిఫిట్ అవుతుంది. కానీ అదే సమయంలో ఒకరినొకరు కూడా బోధించుకోవాలి. ఎలా బోధించుకోవాలనేది ఇక్కడ ఉంది. సంగీతంతో ఆ విధంగా కూడా ఉంది. అంటే పాటల ద్వారా కూడా మనకి బోధ అనేటటువంటిది వస్తుంది. దేవుని వాక్యం మనం నేర్చుకుంటాం. ప్రార్థనల ద్వారా కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. నిజంగా నీకు తెలిసినటువంటి సత్యాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా కూడా నేర్చుకుంటాం మనం. ముఖ్యంగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో స్త్రీలకి చాలా ప్రత్యేకంగా యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. తెలుసా మీకు? చాలా మంది స్త్రీలు, ముఖ్యంగా ఆత్మీయంగా పరిపక్వతగా ఉన్నటువంటి వాళ్ళు, వయసులో పెద్దైనటువంటి స్త్రీలు, క్రైస్తవ సమాజంలో వయసు ఉంచినటువంటి స్త్రీలు అంటే పెద్దలు, వృద్ధ స్త్రీలు అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఏం చేయాలి తెలుసా అండి? మీకే స్పెసిఫిక్ గా ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటంటే యవన స్త్రీలకు మీరు బోధించాలి. మీ యొక్క జీవితం ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఏం చేయాలి? వాళ్ళకి మీరు వాళ్ళు ఎట్లా జీవించాలో మీరు యవన స్త్రీలకి ఖచ్చితంగా బోధించాలి. సంఘంలో ఉన్నటువంటి యవన స్త్రీలకి, పెద్ద స్త్రీలు లేకుంటే పెళ్ళైనటువంటి వారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు, మీరు ఏ విధంగా ఎదుగుతున్నారో దేవునిలో వారు కూడా ఎదగాలని మీరు బోధించాలి. ఒకరినొకరు బోధించుకోవాలి. మీరు చూస్తున్నారా కదా, ఇక్కడేమో బోధించే వరం ఉంది, అదే సమయంలో ఒకరినొకరు బోధించుకోవాలనేటటువంటి ఆజ్ఞ ఉంది. అలాగే సువార్తీకరణ అనేటటువంటి వరం ఉంది ఎఫెసీ పత్రిక 4:11లో. అలాగే అందరూ కూడా సువార్త చేయాలనే ఆజ్ఞ కూడా ఉంది మనకి. విశ్వాసం అనేటటువంటి ఒక వరం ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏలియా మనవంటి స్వభావం కలవాడు కాబట్టి ఆయనలాగా మనం కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. లూకా 18 ప్రకారం ఆ విధవరాలు పట్టుదలతో ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేయాలి. లేకుంటే యాకోబు దేవుని మీద విశ్వాసం ఉంచినట్లుగా యాకోబులాగా మనం కూడా ప్రార్థన చేయాలి. అబ్రహాంలాగా మనం కూడా చేయాలని ఆజ్ఞ మనకు ఉంది ఇక్కడ. అలాగే బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం. ఏంటి జ్ఞానం, ఏంటి బుద్ధి? ఒక అసాధారణమైనటువంటి తెలివి వాళ్ళకి. దేవుడు కొంతమంది వ్యక్తులకి తన యొక్క కార్యాలను నెరవేర్చడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, ముఖ్యంగా సంఘంలో ఆయన ఒక అసాధారణమైనటువంటి తెలివిని, అసాధారణమైనటువంటి జ్ఞానాన్ని, అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో సొంతగా నేర్చుకోగలరు. అది వాళ్ళ దేవుడు దయచేస్తాడు వాళ్ళకి. సొలొమోను విషయంలో, పౌలు విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో మనం చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడగలం. ఆ టైంలో వాళ్ళకి ఆ యొక్క విజ్డమ్ ఉంటుంది, ఆ టైంలో వాళ్ళకి అటువంటి జ్ఞానం ఉంటుంది అన్నమాట. ఏం చేయాలి కరెక్ట్ గా. ముఖ్యంగా పౌలు ఎగ్జాంపుల్ మనం, ఎందుకంటే సొలొమోను గురించి మీ అందరికి తెలుసు. పౌలు గురించి మనం చూసినప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే, ఆయన సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన్ని చెరసాలలో వేసి ఆ రోమా పట్టణాన్ని తీసుకెళ్లాలనుకుంటారు. మధ్యలో ఆయన కొంతమంది రాజుల దగ్గర, కొంతమంది ప్రధాన యాజకుల దగ్గర ఆయన మాట్లాడవలసినటువంటి అవసరం వస్తుంది. ఒక టైంలో ఏమవుతుందంటే, పరిసయ్యులు సద్దుకయ్యులు ఉండేటువంటి 2 గుంపులు ఉండడం ఆయన గమనిస్తాడు. స్మార్ట్ గా, సడన్ గా ఆయన చెప్పాలనుకున్న సత్యాన్ని చాలా అద్భుతంగా అక్కడ ప్రకటించడం మనం చూస్తాం. నువ్వు నేనుంటే ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు. ఆయన భాషను ఉపయోగించే తీరు కూడా, అంటే హెబ్రీ భాష మాట్లాడాలా, గ్రీక్ భాష మాట్లాడాలా, వేరే భాష మాట్లాడాలనేటటువంటి చాలా చాలా చాకచక్యంగా ఆయన సువార్తీకరణలో వాడాడు. ఆయన పరిసయ్యులు సద్దుకయ్యులు ఉన్నప్పుడు పరిసయ్యులను చూసి, అయ్యా పరిసయ్యులారా, నేను మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ విషయం గురించి ఇక్కడ నేను బందీగా ఉన్నానని చెప్తున్నాడు. అప్పుడు పరిసయ్యులు అందరూ ఒక విధంగా అయిపోయారు. ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది? ఒక దేవదూత కనిపిస్తే తప్పేంటి? దేవుడు కనిపిస్తాడు కదా. ఎందుకంటే సద్దుకయ్యులు దేవదూతలు ఉన్నారని నమ్మరు.
పరిచయం నమ్ముతారు అనమాట. సో తెలివిగా అక్కడ సువార్థీకరణ టైంలో టైమ్లీ విజ్డమ్ అంటారు. అది మనం నేర్చుకుంటే మనకి బుక్స్ లో లేకుంటే పలానా ఫార్ములా లాగా ఉండేటటువంటి జ్ఞానం కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదు. అవునా? చాలాసార్లు కుటుంబాలు అట్లానే ఉంటారు రైట్. భార్యాభర్తల సంబంధాల్లో కూడా ఒక విధంగా ప్రవర్తిస్తే ఇంకో విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఈ విధంగా చేస్తే అంటే మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడారు. అవునా? కొంతమంది నవ్వుతున్నారు. ఇట్లాంటి సంఘటనలు మనకి జరుగుతూ అంటే ఏ సిచ్యువేషన్ లో ఎట్లా డీల్ చేయాలో మనకు తెలియదు. కాబట్టి ఇది కుటుంబంలో ఎట్లా ఉండాలని కాదు. మనం ఏమన్నామంటే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆ జ్ఞానాన్ని ఆ యొక్క బుద్ధిని దయచేస్తాడు. అయితే అదే సమయంలో నీకు ఆ వరం లేకపోయినా సరే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? బుద్ధిమంతులుగా జీవించాలి మీరు, జ్ఞానంతో జీవించాలి మీరు, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది నేర్చుకునేటటువంటి జ్ఞానం. నిన్న మెసేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత రిక్కి ఒక ప్రశ్న వేశారు. నాన్న ఒకవేళ ఒక వ్యక్తికి నేర్పించే వరమే ఉంటే, నాకు అర్థం కాదు ఏంట్రా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి నేర్పించే వరమే ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అంటున్నాడు వాడు. మీకు ఎవరికైనా క్లిక్ అయిందా? నేనేం చెప్పాను? పరిశుద్ధాత్మ వరాలు ఎవ్వడు నేర్పించలేడు, నేర్పించకూడదు. పరిశుద్ధాత్మ వరాలు దేవుడు మాత్రమే తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులకి తన ఇష్ట ప్రకారంగా ఆయన ఇస్తాడు. ఈడేంటి ఇట్లా అడిగాడు అన్నప్పుడు నేను చెప్పాను, నాన్న మరి అంటే అప్పుడు అన్నప్పుడు నేను చెప్పాను పరిశుద్ధాత్మ వరాలు నేర్పించకూడదు, రైట్? నేర్పించలేడు, మామూలు విషయాలు కాదు. అర్థమవుతుందా? వాడు ఏమనుకున్నాడంటే నేర్పించకూడదు అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ మరి నాకు నేర్పించాలి కదా, ఎవరైనా నేర్పిస్తేనే కదా నాకు వచ్చేది. అట్లా నేర్పిస్తే ఏమైనా అవుతుందా అనేటటువంటి ప్రశ్న వాడు వేశాడు. చాలా ఆలోచన చేశాడు. కానీ ఒక విషయం ఏంటంటే న్యాచురల్ గిఫ్ట్స్ చిన్న పిల్లలకు కూడా జావా, సి లాంగ్వేజ్, పైథాన్, ఇంకా ఏంటన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లాంటి కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ చిన్న వయసులోనే నేర్పించి వాళ్ళు ప్రయోజకులుగా చేస్తున్నారు. ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా వాళ్ళు చేసే ఒక మంచి బిజినెస్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలకి మేలవుతుంది, తల్లిదండ్రులకి మేలవుతుంది, కంపెనీకి కూడా చాలా లాభం. అంటే మనం నేర్చుకునే సాహసిద్ధమైన అనేకమైన మనం నేర్చుకోవచ్చు. వంటలు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఎవరెవరికైతే వంటలు రావో చాలా మంది కూడా సూపర్ వంటలు నేర్చుకున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి. ఇవి న్యాచురల్ గా నేను నేర్చుకునే ఆసక్తిని బట్టి కొంత టైం అటు ఇటు అయినా సరే నేర్చుకోవచ్చు. కానీ ఆత్మీయ వరాలు నేను నేర్చుకోలేము. ఆత్మీయ వరాలు నేను నేర్పించలేము, నేర్పించకూడదు. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. నేర్పించకూడదు అనేటటువంటి ఆ యొక్క సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇప్పుడు భాషలు నేర్పించి మాట్లాడిపించి ఫోర్స్ చేసి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇంత గందరగోళం అయిపోయిందండి. వాస్తవానికి ఈ యొక్క ఆత్మవరాల్లో భాషల గురించి ప్రవచనాల గురించి ఉన్నటువంటి గందరగోళం ఇంకా ఎక్కడ కూడా లేదు. మీరు 14వ అధ్యాయం మొత్తం చూస్తే దాని గురించే ఉంది. అంత స్పష్టంగా దేవుడు తన జ్ఞానంలో ఆయన ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా సమస్య ఎక్కడుంది అంటే ఈ భాషను మాట్లాడే వరం, ప్రవచన వరంలోనే పెద్ద సమస్యలు ఉన్నాయి. దాన్ని మనం చాలా సీరియస్ గా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. ఓకే, వాట్స్ మై పాయింట్ హియర్? దేవుని వరాలు ఉన్నాయి, అదే సమయంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు ప్రతి ఒక్క విశ్వాసి కూడా చేయాలి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని వాక్యం ఎదగాలి, ప్రతి విశ్వాసం ఎదగాలి, ప్రతి ఒక్క విశ్వాసి సువార్తిగా చేయాలి, ప్రతి విశ్వాసి ఏం చేయాలి? ఇంకా ఇతరులకు బోధించాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా వేరే భాషలు నేర్చుకునే అవసరం అయితే సువార్త కూడా ప్రకటించాలి. ఆజ్ఞ లేదు కానీ ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఈయన ఈ భాషను మాట్లాడేటటువంటి దీంట్లో ఏమో స్పెషల్ గా దేవుడే వాళ్ళకి నిర్ణయిస్తాడు. ఓకే, భాషల గురించి ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ 14 చాప్టర్ లో ఇంతకు ముందు చెప్పింది మళ్ళా మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ నేను అక్కడ ఇస్తాను. అలాగే సహాయం, ఇక్కడ చూడండి 12వ అధ్యాయంలో ఏమనుంది?
కొందరిని ఉపకారములు చేయువారిగాను, అంటే కొంతమంది చాలా దాతృత్వం అన్నమాట, అంటే వాళ్ళు చాలా మేలు చేస్తారు, ఇస్తారన్నమాట. ఇవ్వడం కూడా వరమే. వింటున్నారా మీరు? వాళ్ళు చాలా డేంజర్ గివర్స్ అన్నమాట. ఏంటి వాళ్ళు? మెడలో తాడు తీసి ఇచ్చేస్తారు, చెక్కులో బ్యాంకులో నీళ్లు పెట్టుకొని మొత్తం డబ్బులు చెక్ ఇచ్చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను ఇచ్చేస్తారు. దేవుని పని కోసం, దేవుని కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు అనమాట. సిటీ స్టార్ట్ అనేటటువంటి వ్యక్తి అప్పుడు ఒక క్రికెటర్, మంచి క్రికెటర్, దేవుని యొక్క సేవకి సమర్పించుకున్నప్పుడు ఆయన తనకున్నటువంటి లక్షల సంపదని అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే ఆ టైంలో ఉన్నటువంటి అనేకమైన క్రైస్తవ సంఘ సంస్థలకి ఇష్టపూర్వకంగా ఆయన ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది మ్యానిపులేట్ చేసి ప్రజల్ని, మీకు మేలు జరుగుతుంది దేవుడికి, మీరు ఇస్తే, మీరు 10,000 ఇస్తే మీకు 1,00,000 వస్తుంది, 1,00,000 ఇస్తే 10 లక్షలు వస్తాయి, 10 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు వస్తాయి, BMW కార్ వస్తుంది, లేకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది, లేకుంటే మీకు పిల్లలు పుడతారు, మీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పి ఇప్పించుకుంటున్నారు. అది దాతృత్వం కాదు. దేవుడు ఏదో ఇస్తాడు నాకు అని మీరు ఇచ్చినప్పుడు దానివల్ల ఏం జరగదు. ఒకవేళ జరిగినా దేవుని యొక్క కనికరం తప్పితే ఇంకోటి ఏది లేదు. కొన్నిసార్లు మనం మన యొక్క మూర్ఖత్వం లేకుంటే చెడు ఉద్దేశాలతో మనం ఇచ్చినా కూడా దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన మనం అర్థం చేసుకోలేము. ఆయన మనం ఎంత భయంకరమైన వ్యక్తులైనా సరే ఆయన కరుణ చూపించడానికి ఆయన అమేజింగ్ గాడ్ వి హ్యావ్. సో వీళ్ళు ఇవ్వడం అనేటటువంటిది ఒక వరం. వీళ్ళు మామూలుగా ఇవ్వరు, వాళ్ళకి ప్రేరేపణ వస్తుంది అన్నమాట ఇవ్వాలని. వాళ్ళకి ఏముండవు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంటారు. అయితే దీంట్లో ఇంకో గమ్మత్తు కూడా ఉంది. ఏం తెలుసా? సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇస్తారు కొంతమంది. జాగ్రత్త. ఒకడు బాగా ఇస్తున్నాడు అనుకో, సడన్ గా ఇస్తున్నాడు అంటే కొంచెం జాగ్రత్త పడాలి. పిచ్చినాడు, ఎప్పుడు ఖర్చు పెట్టదు, కానీ సడన్ గా దాతృత్వం వచ్చేసింది అనుకోండి, కొంచెం వాళ్ళని ఒక కన్నేసి పెట్టాలి. మీరు ఎందుకు తెలుసా? వాళ్ళు ఎందుకు ఇస్తారు తెలుసా? ముందు నా జీవితం పోతున్నా కదా, ఉంచుకొని లాభం, ఇచ్చేస్తే పోలే అని వాళ్ళు ఇచ్చేస్తారనమాట. జాగ్రత్త ఉండాలి. ఈ ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తాడు? తన జీవితాంతం ఇస్తాడు తెలుసా అండి. తన టైం ఇస్తాడు, తన వనరులు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ఆయన లేకుండా ఇస్తాడు, త్యాగపూరితంగా ఇస్తాడు. ఈ కొరింథీ సంఘంలో, అంటే కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో కూడా మాసిదోనియా అనేటటువంటి సంఘం గురించి చెప్పబడింది. వాళ్ళు నిరుపేదలైనా సరే వాళ్ళు చాలా దాతృత్వంగా ఇచ్చేసారు. సో ఇవ్వడం ఒక వరం. కానీ మనందరం ఇవ్వాలా లేదా? ఇవ్వాలని ఆజ్ఞాపించబడ్డాం మనం. కానీ వీళ్ళు దేవుని చేత అసాధారణమైనటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట ఇచ్చేటటువంటి. వాళ్ళని చూసి నువ్వు నేను ఇచ్చామంటే తర్వాత బాధపడతావు. ఇచ్చాడు కదా, నువ్వు ఇచ్చారనుకోండి, నువ్వు నేను బాధపడతావు. ఎప్పుడు ఇవ్వాలి? దేవుడు ప్రేరేపించినప్పుడు ఇవ్వండి. నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు బాధపడవు. ఇచ్చిన తర్వాత నువ్వు బాధపడుతున్నావు అంటే అదేదో నువ్వు పొరపాటు ఇచ్చినట్టే అర్థం. ఎందుకు ఇచ్చినాను, పొరపాటు ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా అని అనుకుంటున్నావు అనుకో, ఉండాలి. కానీ వీళ్ళు గిఫ్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఇస్తారు. వాళ్ళు పుచ్చుకోండి కంటే ఇచ్చుడు తండ్రి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇస్తూనే ఉంటారు. వాళ్ళలాగా నువ్వు ప్రతి క్రైస్తవుడు ఇవ్వలేరు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఇవ్వాలని ఆజ్ఞాపించబడ్డారు, సాధారణంగా ఇవ్వాలి. కానీ ఇట్లాంటి వాక్యం మనం వింటున్నప్పుడు దేవుడు ఎవరైతే గిఫ్ట్ అనేటటువంటి ఇస్తారో వాళ్ళు ఇస్తారు, అంటే ఉపకారాలు చేస్తారు, ఇచ్చేటటువంటి వారిగా ఉంటారు. రైట్? స్వస్థపరిచేటటువంటి వారు కొంతమంది ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. కొంతమంది ద్వారా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు చాలా అద్భుతంగా దేవుడు కనికరించి స్వస్థపరుస్తాడు. అంటే ఈ వ్యక్తి స్వస్థపరచడం లేదు, అది మనందరికీ తెలుసు. కానీ మనం తెలియకుండా మన యొక్క ఫోకస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ వ్యక్తి పైన వెళ్ళిపోతుంది. అది డేంజరస్. అయితే స్వస్థపరచడానికి దేవుడు మనకు కూడా, అంటే ప్రార్థన చేయమని ఆజ్ఞ ఇచ్చడం లేదా? ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా సంఘ పెద్దలు ప్రార్థన చేయాలి, రైట్? కానీ విశ్వాసులకు కూడా, దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తాడు. నమ్ముతున్నాను, నమ్మితే ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు.
నమ్మకం లేకుండా మనం ప్రార్థన చేయడం. సో ఓకే, వీటి గురించి మనం తర్వాత డీటెయిల్గా వెళ్తాం. మనం ఒక్కొక్కటి బుద్ధి వాక్యం అంటే ఏంటి, జ్ఞాన వాక్యం అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత మనం వెళ్దాం. ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటంటే వరాలు ఉంటాయి, వరాల్లో కూడా ఆజ్ఞలు ఉంది. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని నెరవేర్చే విషయంలో కొంతమందికి దేవుడు ప్రత్యేకంగా ఆ ఆజ్ఞని ఇంకా ఎక్కువగా నెరవేర్చడానికి వరం అనేటటువంటిది ఇస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో అటువంటి వరం కనుక ఉంటే దాంట్లో మనం ఎదగాలి. ఒకవేళ వరం లేకపోతే ఏం చేయాలి? వరం లేకపోయినా ఎదగాలి మనం. రైట్? వరం లేకపోయినా ఎంత ఎదగాలో అంత ఎదగాలి. కానీ వరం ఉన్నటువంటి వ్యక్తికి, వరం లేనటువంటి వ్యక్తి ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క వరం కలిగి ఆ విధంగా చేస్తారో వాళ్ళు దాంట్లో ఎక్కువ ఫలాన్ని వాళ్ళు చూస్తారు, ఎక్కువగా సంఘం దీవించబడడం మనం కూడా చూస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, దయచేసి మీరు అందరూ చెవులు పెద్దగా వేసుకొని విన్నా. మీలో ఎవరికైనా సరే, మీలో ఎవరికైనా ప్రార్థన చేసే వరం ఉందా? దేవుడు ఇచ్చాడు ఎవరికి? మీలో ఎవరికైనా విజ్ఞాపన చేసేటటువంటి వరం ఎవరికైనా ఇచ్చాడు ఇక్కడ? సో ఇప్పుడు మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది తెలియక వరం లేని దాన్ని కూడా వరం అనుకుంటారు అనమాట. ఉదాహరణకి ఏంటది? మ్యూజిక్ అనేటటువంటి దేవుడిచ్చే వరం కాదు, టాలెంట్, అది సామర్థ్యం. అందుకే మనం క్రైస్తవేతరుల్లో కూడా ఇట్లాంటి టాలెంట్స్ మనం చూస్తాం. రైట్? పాటలు పాడటం వరం కాదు, దేవుడు నీకు దయచేసినటువంటి ఒక టాలెంట్. దేవుడు దాన్ని వాడుకొని తన యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయొచ్చు, అనేక మందిని ప్రోత్సహించవచ్చు. కానీ అది వరం కాదు. సో పాటలు పాడటం వరాలు అనుకుంటే చాలా మంది ఏమనుకుంటారు? పాటలు పాడటం, మ్యూజిక్ అవే గుర్తొస్తాయి. అసలు వరాలంటే ఇవి దేవుని ఆజ్ఞలు పాటించడానికి దేవుడు ప్రత్యేకంగా కొంతమందికి చాలా అద్భుతమైన, అసాధారణమైన రీతిలో ఇచ్చినటువంటివే ఈ యొక్క వరాలు, పరిశుద్ధాత్మ వరాలు. అయితే వరాలు కానటువంటి దాన్ని కూడా వరాలు అనుకుంటారు. ఒకటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? అది ప్రార్థన అనేటటువంటిది వరం అని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. విజ్ఞాపన అనేటటువంటి వరం దేవుడికి ఇవ్వలేదు. మంచి పని చేశాడు దేవుడు, ఎప్పుడు చేసినా మంచి పని చేస్తాడు. రైట్? ఒకవేళ మీరు మీ యొక్క బైబిల్ ధ్యానంలో ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ వరమే, దేవుడు వరమే అనేటటువంటి ఎవరైనా ఒక వాక్యం ఉంటే మీరు నాకు నెక్స్ట్ వీక్ చూపించండి. నాకు తెలిసినంత వరకు, నేను స్టడీ చేసినంత వరకు ప్రార్థన అనేటటువంటిది వరం ఎవ్వరికి ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఖచ్చితమైన, అత్యంత ప్రాముఖ్యమైన, ఒక ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. వ్యక్తిగతంగా, సంఘంగా మనందరం కూడా ఈ ప్రార్థన అనేటటువంటి పోరాటం ప్రతి ఒక్కరు చేయాలని దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయం తెలుసా అండి? ఎన్ని ఉపమానాలు ఇచ్చాడు దీని గురించి, ఎంత వాక్యాన్ని ఇచ్చాడు. దాదాపు పత్రికల్లో మరలా దీని గురించి రిపీట్ చేస్తూ ఉన్నాడు తెలుసా అండి? వాక్యం చదవమని కూడా అంతగా రిపీట్ చేయలేదు. వాక్యం చదవాలి, అన్ని చేయాలి మనం. కానీ ఎక్కువగా పదే మనం చూసినటువంటిది వ్యక్తిగతంగా సంఘంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈవెన్ పరిశుద్ధాత్మ యొక్క వరాలలో మనం ఎదగాలంటే కూడా, వాటి మన జీవితంలో రావాలంటే కూడా, వాటిలో మనం ఎదగాలంటే మనం ప్రార్థన చేయాలి. వాటిని మనం పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఒకనొక విధంగా పరిశుద్ధాత్మ వరాలు నువ్వు నేను పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు నిజమైనటువంటి సంఘాల్లో, సరైనటువంటి సంఘాల్లో కూడా పరిశుద్ధాత్మక వరాలు లేవు తెలుసా? వాళ్ళు ఆ విషయంలో ప్రార్థన చేయడం లేదు. మీరు చూడండి, ఇదే కొరింథీ పత్రిక 31వ వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఆసక్తితో, తీవ్రమైనటువంటి కోరికతో మీరు అపేక్షించండి, మీరు కోరుకోండి. 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి.
ఆత్మ సంబంధమైన వరాల్ని మీ పరిశుద్ధాత్మ వరాలు కొరకు ప్రార్థన చేస్తున్నారా మీరు అసలు? ఎప్పుడు చూసినా సరే ప్రభువా నువ్వు ఆహారం ఇచ్చినావు, నీకు వందనాలు, నువ్వు మా ఫ్యామిలీని కాపాడు, మాకు ప్రమోషన్లు ఇవ్వు, లేకుంటే మమ్మల్ని దీవించు, ఇవేనా అండి? పరిశుద్ధాత్మ యొక్క వరాల గురించి నీ జీవితంలో నువ్వు కోరుకోవాలి, వేడుకోవాలి. పరిశుద్ధాత్మ వరాలు దేవుడు తన ఇష్టం వచ్చిన వ్యక్తికి ఇచ్చినా సరే వాటిని వేడుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞాపించబడ్డారు. దయచేసి ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. నీకు దేవుడి యొక్క వరం ఉన్నా లేకున్నా నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించాలి. ఓకే, అర్థమైంది కదా ఇది? కానీ నువ్వు పాటించే ఆజ్ఞల్లో కనుక దేవుని యొక్క వరం నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడినప్పుడు, ఆ వరం నీలో ఉన్నప్పుడు నీలో ఒక అసాధారణమైనటువంటి శక్తిని నువ్వు చూడగలవు. దానివల్ల ఇతరులు ప్రయోజనం పొందుతారు, దానివల్ల దేవుడు మహిమ పొందుతాడు. ఒక విశ్వాసికి మాత్రమే ఇచ్చినటువంటిది ఇది. దయచేసి అర్థం చేసుకోండి. అవిశ్వాసికి దేవుడు ఎంత మాత్రం కూడా దీన్ని ఇవ్వలేడు, ఇవ్వకూడదు. నీకే ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీ ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి పొందించాలని ఆశపడుతున్నాడు. మరి దాంట్లో నువ్వు పాలు పొందడానికి ఇష్టపడుతున్నావు అనాలి. God is willing to bless you with the spiritual gifts, but are you willing to receive it? కాబట్టి ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైన వరం కాదు. ఏంటది? ప్రార్థన అనేది ఏంటి? ఆత్మ సంబంధమైన ఆజ్ఞ. కాబట్టి ఎవరో కొంతమంది మాత్రమే గంటలు ప్రార్థన చేస్తారు కాదు. గంటలు ప్రార్థన చేయడానికి నీకు కూడా అవకాశం ఉంది. జాన్ వెస్లీ గారే కాదు, భక్త్ సింగ్ గారే కాదు, చార్ల్స్ వెస్లీనే కాదు, జార్జ్ విట్ఫీల్డ్ మాత్రమే కాదు, జోనథన్ ఎడ్వర్డ్స్ మాత్రమే కాదు, ఆర్ స్టాన్లీ గారు మాత్రమే కాదు, జాక్ బూనింగ్ మాత్రమే కాదు, బ్రదర్ ఏసన్ మాత్రమే కాదు. వాళ్ళందరూ కూడా అంత స్థాయిలో ఎదగడానికి కారణం ఏంటంటే దేవుడు సన్నిధిలో వాళ్ళు కంటిన్యూగా చేసినటువంటి ప్రార్థనా జీవితం. ఎవరో కొంతమంది మాత్రమే చేసే పని కాదండి. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్వు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవుని యొక్క సన్నిధిలో కంటిన్యూగా చేయాల్సినటువంటి పని ఇది. నిరంతరం దేవుని ఎదుట నిరంతరం ఆ యొక్క ధూపం మనం వేస్తూనే ఉండాలి. పాత నిబంధనలో ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క ధూపం దగ్గర అది వెలుగుతూనే ఉండాలనేటటువంటి మాట మనం చూస్తాం. కంటిన్యూగా మనం ప్రార్థన చేయాలి, సమస్తమైన పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుందా? ఆజ్ఞ వేరు, వరం వేరు. ఆజ్ఞలు నెరవేర్చడానికి కొందరికి దేవుడు వరాలను ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీకు వరాలు ఇవ్వకపోయినా, అంటే ఆ వరం ఇవ్వకపోయినా ఆజ్ఞ మటుకు నువ్వు పాటించాలి. నీ యొక్క జీవితంలో ఆ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ఓకే, రెండవ విషయం ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఏంటి తెలుసా? లేదు అసలు నీకు ఆత్మీయ వరాలు ఉన్నాయని, లేకుంటే నీకున్నాయని ఎలా తెలుసుకోవాలి? నీకున్న ఆత్మీయ వరాలని. రెండోది, ఏ విధంగా ఆత్మవరాలు నువ్వు పొందుకోవాలి? మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆత్మవరాలు ఎట్లా పొందుకుంటాం మనం? సింపుల్. ఒక వ్యక్తి నీ మీద చేతుల నుంచి ప్రేర్ చేస్తే నీకు వచ్చేది కాదండి. వేరే వ్యక్తి నీకు నేర్పిస్తే వచ్చేది కాదు. ఇది నీకై నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, వేడుకున్నప్పుడు, ఆ శక్తితో ప్రార్థన చేసినప్పుడు. ఓకే, మామూలు ప్రార్థన కాదు. ఏదో రెండు నిమిషాలు అట్లా ప్రార్థన చేయమంటే ప్రభువా నన్ను దీవించని ఏదో మాట వరుస చేసే ప్రార్థన కాదు. ఆ శక్తితో దేవుడు జవాబు ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు నిజంగా కోరిక ఉంటే దయచేసి దేవుని ఎదుట నువ్వు సాగిపోతావు. అడుగు. నాకెందుకు అనుకోవద్దు. నీకు చదువు ఉన్నా లేకపోయినా, దీనికి చదువు సంఘ అవసరం లేదు. అర్థమవుతుందండి? నీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నువ్వు స్త్రీ పురుషుడుగా అవసరం లేదు. నువ్వు చిన్న యవనస్తుడుగా, ముద్రిపోయిన క్రైస్తవుడుగా, పరిపక్వత కలిగినటువంటి పండితుడుగా కాదు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావు లేదా అనేది ఇంపార్టెంట్. ఆసక్తితో నువ్వు దేవుడిని వెతికితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు అసాధారణమైనటువంటి ఆ యొక్క ఆత్మవరాన్ని ఇచ్చినప్పుడు దేవుని చేత గొప్పగా వాడబడతావు. ఎలా తెలుసుకోవాలి నీకు నాకుంది అనేసి? ఒక వ్యక్తి నాకుంది ఆత్మవరం,
నాకు చాలా ఒక వ్యక్తి ఏమన్నారంటే 40 days వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగింది. 40 days ఉపవాస ప్రార్థన, ఒక పూట భోజనం లేకుండా. ఆఖరికి దేవుడు నాకు పరిశుద్ధాత్మ వరాలతో దీవించాడని చెప్పాడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్ వరం. ఏంటని? వివేచన, ఆత్మలో వివేచన ఉంది కదా, ఆ వరం నాకు ఇచ్చాడు. కానీ ఆయన జీవితంలో అస్సలు కనిపిస్తాడు కదా. అసలు వివేచన వరం ఉన్నోడు నాకు వివేచన ఉందని చెప్పుకుంటాడా? వాస్తవానికి తెలివి కలిగిన వాడు ఎక్కువ మాట్లాడు, అర్థం చేసుకుంటాడు. నిజం. తెలివి లేని వాళ్ళే ఒట్టిగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఊరుకుంటే మాట్లాడుతూ ఉంటారు, చూడు డబ్బా కొడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళకి తెలివి లేదని అర్థం. సో వాస్తవానికి తెలివి కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి జాగ్రత్తగా చేస్తాడు. బైబిల్లో ఎటువంటి వాక్యం ఉంది తెలుసా? ఒకడు మూఢుడైనను అంటే మూర్ఖుడైనా సరే మౌనంగా ఉంటే వాడు జ్ఞాని అని ఎంచబడును. అంటే అర్థం ఏంటి? అసలు నీవు తెలివి లేని వాడు అయిపోయినా సరే నువ్వు మౌనంగా అంటే, జాగ్రత్తగా నీ మాటల విషయంలో జాగ్రత్తగా నువ్వు మౌనంగా ఉంటేనే నువ్వు జ్ఞాని అనుకుంటా. చూసినా అది జ్ఞాని అందుకే మాట్లాడతలేదు. అఫ్కోర్స్ కొంతమంది వేరే విధంగా కూడా కామెంట్ చేస్తారు, ముచ్చోడా ఏం మాట్లాడుదామని కూర్చుంటారు, ఇట్లాంటి కూడా అంటారు. కానీ జనరల్గా ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? జ్ఞాని అంటారు. అట్లా మిమ్మల్ని మాట్లాడదని చెప్పడం లేదు, మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడడం, అవసరం లేకుండా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. కానీ ఈ వ్యక్తి నాకు వివేచన వరం చెప్పగానే షాక్ అయిపోయాను. ఎందుకంటే అతని జీవితంలో వివేచన కనిపిస్తలేదు, అసలు కనిపించడం. కాబట్టి నువ్వు నేను ఏదైనా నాకు వరం ఉందని నువ్వు చెప్పినప్పుడు దాన్ని ఎవరు ఆమోదించాలండి? ఎవరు ఆమోదించాలి? దేవుడు ఆమోదించాలి, స్థానిక సంఘం ఆమోదించాలి. దయచేసి అర్థం చేసుకోండి. పాస్టర్ గారు కాదు ఆమోదించేది. నీ పలానా గిఫ్ట్ ఉందని నేను ఆమోదం చేయడం లేదు, లేదంటే సంఘం నీకు ఆమోదం చేయడం లేదు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కానీ సంఘం ఏం చేయాలి? పాస్టర్ గారు ఏం చేయాలి? గుర్తించాలి. ఏంటి? గుర్తించాలంటే మేము ఆమోదించడం కాదు, నీకు ఈ వరం ఉంది, నేను ధృవీకరిస్తున్నానని చెప్పడం కాదు. నువ్వెవరు నేనెవరు చెప్పడానికి? గుర్తించాలి మనం, అంతే. అసలు ఇది దేవుని వాక్యం అని ఏంటి ఎవరు ఆమోదించలేదు, గుర్తించారు దీన్ని. వేరే వాళ్ళు ఆమోదిస్తే వాళ్ళు అథారిటేటివ్ అయిపోతారు. తెలుసా మీకు? ఆమోదించాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుడు. నువ్వు నేనేం చేయాలంటే గుర్తించాలా, ఈ వ్యక్తికి ఆ గిఫ్ట్ ఉంది, మేము ఒప్పుకుంటాం. ఎట్లా గుర్తిస్తారండి? సంఘం కనిపిస్తేనే కదా, కనిపించకుండా కూడా గుర్తిస్తారా? సో నీకు ఒక వరం ఉంటే అది నువ్వు సంఘంలో వాడినప్పుడు, సంఘం దీవించబడినప్పుడు సంఘం గుర్తిస్తుంది అనమాట. నీకు ఈ వరం ఉంది, ఫలానా చంద్రకాంత్కి ఫలానా వరం ఉంది, ఫలానా శ్రీనుకి ఫలానా వరం ఉంది, ఫలానా లేకుంటే జాన్ వెస్లీకి ఫలానా వరం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు, అర్థమవుతుందని గుర్తించవచ్చు. సో నువ్వు సంఘంలో నీ వరాన్ని నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు సంఘంలో వాడకుండా, సంఘంలో ఇద్దరు ప్రజలకు దీవెనలో లేకుండా ఎలా అండి చెప్పండి? ప్రజలు ఎట్లా గుర్తిస్తారు? మీరే చెప్పండి. మీకై మీరు నాకు దేవుడు వరం ఇచ్చాడు, నాకు దేవుడు వరం ఇచ్చాడు అనుకుంటే అవుతుందా? అవుతుంది అట్లాగా? ఒకవేళ దేవుడు ఇచ్చినా సరే దాన్ని ఎక్కడ ప్రాపర్గా ఉపయోగించాలి? సంఘంలో, స్థానిక సంఘంలో, ఆ తర్వాత సార్వత్రిక సంఘంలో కూడా. కొన్ని వరాలు సార్వత్రిక సంఘానికి చాలా సంబంధించినవి. అపోస్తలులు, ప్రవక్తలు, ఇవన్నీ కూడా. ఈ వరాల విషయంలో మనం గుర్తించేటప్పుడు మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఏదైతే వరం ఇస్తాడో ఆ వరం వల్ల ఇతరులు ఖచ్చితంగా దీవించబడతారు. ఖచ్చితంగా ఇతరులు ఆ వరం విషయంలో ప్రభావితం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నాకు బోధించే వరం ఉందని చెప్పాడు అనుకోండి. ఆ వ్యక్తి బోధించినప్పుడు ఎవ్వరు కూడా దీవించబడకుండా, ఎవ్వరు కూడా ఆత్మీయంగా ఎదగకుండా, ఎవరు కూడా ఆయన ఫలం పొందకుండా ఉంటే ఆ వ్యక్తికి నిజంగా వరం ఉన్నట్ట? బోధించవచ్చు, నీకు వరం లేకపోయినా
బోధించాలి కూడా. కానీ ఎవరైతే దేవుని యొక్క వరంతో బోధిస్తారో, దేవుని వరంతో టీచర్, నువ్వు సెక్యులర్ గా అంటే ఒక యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు నువ్వు టీచర్ గా ఉండొచ్చు, కానీ నీకు వరం లేకుండా నువ్వు టీచర్ గా నువ్వు ఎంత బోధించినా కూడా ఏం జరగదు. అంటే ఏం జరగదంటే వరం కలిగినటువంటి వ్యక్తి ప్రభావితం చేసినట్లుగా అంత స్థాయిలో అవ్వదని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది. ఒకసారి నీకు వరం వచ్చేసింది అనుకోండి, ఇక నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఎప్పుడు చెప్పినా సరే ఫుల్ ఆటోమేటిక్, ఫుల్ అనాయింటింగ్ ఉండదని అనుకోవద్దు. ఒకవేళ దేవుడు నీకు ఆయన బోధించే వరం నీకు ఇచ్చినప్పటికి కూడా నువ్వు ఆ విషయంలో దేవుని ప్రతిరోజు అడగాలి. అంటే ఆయన యొక్క కృపని వేడుకోవాలి. నాకు వరం ఉంది కదా అని నేను ఇక్కడికి వచ్చేసి ఫుల్ ఇట్లా గెలిచి అట్లా అరిసి ఏమన్నా చెప్పారు అనుకోండి, ప్రజలు దీవించబడతారంటే కాదు. వరం లేనటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో మరుపెట్టి ఆయన వచ్చి మాట్లాడిన కూడా సూపర్ జరుగుతుంది. కాబట్టి వరం, చాలా మంది యొక్క వరాలు లేవడానికి ఒక కారణం ఏంటంటే, వరం ఉంటే కంటిన్యూగా వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు అనుకుంటారు. అట్లా కూడా కుదరదు. ఎవరి కంట్రోల్లో ఉంటాయండి మన వరాలన్నీ? దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. దేవుడు తన ఇష్టమైనప్పుడు తన చిత్తంలో ఆయన ఎప్పుడు దాన్ని వాడాలో, ఎప్పుడు వాడబడాలో దాన్ని వాడుకుంటాడు. దేవుని యొక్క చేతిలో మనం వాడబడాలి. దయచేసి మామూలుగా ఉండొద్దు. మీరు దేవుని యొక్క ఆత్మ వరాల్లో మీరు వెలగాలి. చాలాసార్లు కొంతమంది స్వస్థపరిచే వరాలు, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగడం లేదు కదా, ఇప్పుడు ఆ వరాలు ఉన్నాయా లేదా, జరగడం లేదు కాబట్టి లేవనేటటువంటి ఇంకొక, మీరు వెళ్ళి చూడండి మిషన్ ఫీల్డ్ అంటే ఏంటి? ట్రైబల్ పీపుల్ దగ్గర, అనాగరికుల దగ్గర, వాక్యం సరిగ్గా తెలియనటువంటి అనేక మంది ప్రజల దగ్గర మీరు వెళ్ళి చూడండి. ప్రార్థన, జస్ట్ ఒక మామూలు ప్రార్థన చేసినప్పుడు గడ్డలు కరిగిపోవడం, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ జరుగుతున్నాయి. అవన్నీ వీడియోస్ తీసి అవన్నీ తీసి చేయాలని అవసరమైనప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఇట్లాంటి మనలాంటి సంఘాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఇన్స్టెంట్ హీలింగ్ జరగడం లేదు. కారణం ఏంటి? ఒకనొకటి దేవుడిని మనం వేడుకోవడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మనల్ని టెస్టింగ్ లో కూడా పెడతాడు. ఆల్రెడీ ఆయన యొక్క జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, ఆల్రెడీ ఆయనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఆయన యొక్క రక్షణ అనుభవాన్ని పొందుకొని ఎదుగుతున్నటువంటి మన విశ్వాస జీవితంలో అనేకమైన పరీక్షలు మనం ఎదుర్కోవాలి. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ మనం అటువంటి ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలు మనం చూడటం లేదు. కానీ సర్వే ప్రకారంగా తేలినటువంటి విషయం ఏంటంటే, సర్వేలో మహమ్మదీయుల్లో దేవుడిని నమ్ముకోవడానికి, యేసుక్రీస్తు నమ్ముకోవడానికి అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకానొక బలమైన కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళకి విజన్స్ లో కనిపించి వాళ్ళకి ఆయన తను ప్రత్యక్షపరచుకుంటాడు. తెలుసా? ముఖ్యంగా మహమ్మదీయులు యేసయ్యను నమ్ముకోవడానికి గల నెంబర్ 1 రీజన్, ఆయన వాళ్ళకి దర్శనాల్లో కనిపిస్తాడు. రెండవ రీజన్ ఏంటంటే, క్రైస్తవులు వాళ్ళ పట్ల చూపించేటువంటి ప్రేమ, సర్వేలో తెలియనటువంటి విషయం. కానీ హైందవులు లేకుంటే మిగతా వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకోవడానికి గల ఒకనొక నెంబర్ 1 రీజన్ ఏంటంటే, వాళ్ళ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం. ఎందుకు క్రైస్తవ జీవితంలో చేయడం లేదు? ఆయన ఇష్టం. మేబీ మీరు చూడండి, తిమోతి ద్వారా దేవుడు పౌలు ద్వారా కూడా అద్భుతాలు చేశాడు. పౌలే అద్భుతం లేక 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. పౌలు ద్వారా, పేతురు ద్వారా, వాళ్ళ షాడో ద్వారా, నీరు ద్వారా కూడా చాలా అద్భుతాలు జరిగినాయి. ఆఖరికి తిమోతికి ఏం చెప్పాడు? నీ జబ్బు నిమిత్తం యేసు నామములో పోవాలని ప్రేయర్ చేసుంటాడా? చేసుంటాడు. నేను పోలేను. ఎందుకు? దేవుడు కొన్నిసార్లు కొంతమందిని ఎందుకు స్వస్థపరచడం మనకు తెలియదు. తక్కువ మంది, ఎక్కువ మందిని ఇన్స్టెంట్గా, చాలా మందిని మనం కంటిన్యూగా దేవునికి మొరపెట్టినప్పుడు, నిన్ననే ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రేయర్ దాంట్లో చెప్పడం జరిగింది. ఒక వ్యక్తికి 10 సంవత్సరాల వయసులోనే చాలా భయంకరమైనటువంటి కడుపులో ఒక రోగం వచ్చేసింది అన్నమాట. తినడానికి కూడా వీలు కాలేదు. 10 సంవత్సరాల వయసులో 21 years తర్వాత, అంటే అప్పటి వరకు
ఆ బాధలో, అంటే డిప్రెషన్లో నాకే ఎందుకు వచ్చింది దేవా, నువ్వు ఈ వ్యాధిని తీసేస్తే నేను నీకు నీ సేవ చేస్తా, ఈ వ్యాధిని తీసేస్తే నేను పలానా కానుకలు ఇస్తా, ఈ వ్యాధిని తీసేస్తే నేను నమ్ము దేవుడి పైన ఎందుకు నాకు ఇట్లా చేసిన కోపం, ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో ఎంతో దేవుని పైన కోపం, దేవుని పైన బాధ, దేవుని పైన ఎంతో అసహనం ఈ విధంగా కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ బ్రిట్నీ ఆమె పేరు, నిజంగా జరిగినటువంటిది. ఆ తర్వాత 23 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కనికరించు, నాకు సహాయం చేయి, నువ్వే నా దిక్కు, నువ్వే నా యొక్క నిరీక్షణ, దయచేసి నన్ను స్వస్థపరచని వేడుకొని, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వేడుకున్నప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? అద్భుతంగా దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. తినడానికి కూడా వీలు కాలేదు తనకి. భోజన పదార్థాలు అన్నీ ఉన్నా కూడా తినలేను, ఎందుకంటే స్టమక్ లో చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాగా భయంకరంగా. దాదాపు 11 సంవత్సరాల కంటే ఎక్కువగా స్ట్రగుల్ అయింది. దేవుని మొరపెట్టి దేవుని వేడుకొని కంటిన్యూగా ఆ విధంగా చేసినప్పుడు, దేవుడు అద్భుతం చేసినప్పుడు, ఇప్పుడు ఆ మెడికేషన్ లేకుండా మెడిసిన్ అన్నీ వదిలేసి మంచిగా ఇప్పుడు తినగలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఇప్పటికి కూడా అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తి. అలాగే ఇంకొక వ్యక్తి హై బీపీ ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవానికి బీపీ వచ్చినప్పుడు ఏమనుకుంటారు? షుగర్, బీపీ, థైరాయిడ్ వాళ్ళందరూ ఏమనుకుంటారు? నా కర్మ, ఇక జీవితాంతం వేసుకోవాలి టాబ్లెట్స్ అనుకుంటారు. వాస్తవానికి ఆ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి జీవితాంతం వేసుకోవాలి, కానీ నువ్వు ప్రార్థన కూడా చేయొచ్చు దేవుడు అద్భుతం చేయాలని. వాస్తవానికి షుగర్, బీపీ, థైరాయిడ్ అనే లైఫ్ టైం డిసీజ్ వస్తే ఏం చేస్తాం? ఇంకా ప్రే చేయడం ఆపేస్తాం, టాబ్లెట్ వేసుకోవడమే మన పని. అదే కనుక క్యాన్సర్ లేకుంటే ఇంకొకటి కరోనా అట్లాంటిది ఏదైనా స్పెషల్ జబ్బులు వస్తేనే ప్రే చేస్తాం మనం కదా, కొన్ని జబ్బులు ప్రే చేయడం. సో ఈ వ్యక్తి అట్లా కాదు, ఈ వ్యక్తి అలా భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం, డాక్టర్ని కన్సల్ట్ అవుతూ కూడా ప్రార్థన చేయడం, ఆ విషయంలో దేవుని యొక్క కృపను వేడుకున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? 30 సంవత్సరాలు కూడా ఉండవు వాళ్ళకి ఆ స్త్రీకి. ఇప్పుడు కంప్లీట్గా బీపీ నార్మల్లో ఉంది. డాక్టర్ పర్యవేక్షణలోనే క్రమక్రమంగా ఆ యొక్క టాబ్లెట్ని తగ్గించుకుంటూ దేవుని యొక్క కృపలో ఆ యొక్క స్వస్థత పొందుకున్నాడు. అంటే దేవుడు స్వస్థపరచడానికి, తన వరాలను ఇవ్వడానికి ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. దయచేసి మనం సరైనటువంటి విధంగా దాన్ని ఉపయోగించడం, సరిగ్గా దేవుని వేడుకోవడం మనం చూడాలి. మన జీవితంలో చాలా మన ప్రార్థనకి జవాబు రానప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది, నిరుత్సాహం అనిపిస్తుంది. ఎందుకు ఇంకేం చేస్తాంలే. ఒక స్త్రీ అట్లనే చేసిందండి, వదిలిపెట్టేస్తుందండి, దేవుడు సహాయం చేయడు. నిన్ననే నేర్చుకున్నాను. అదేం తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేశారంట. ప్లాన్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకి చాలా డబ్బులు అవసరం, వీళ్ళ దగ్గర లేవు. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉంటారు, వీళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు. వెళ్ళడానికి ప్రార్థన చేస్తారు, డబ్బులు లేవు. ప్రార్థన చేస్తారు, రోజులు అయిపోయినాయి, వారాలు అయిపోయినాయి, నెలలు కూడా అయిపోయినాయి. కంటిన్యూగా దేవుని ప్రార్థన చేస్తారు. అంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు అన్ని డబ్బులు దాచిపెట్టుకోలేరు కూడా. ఇక చేసి వాళ్ళు అనుకున్న డేట్లో ఇంకా పోలేని సమయంలో ఏం చేశారంటే, దేవుడు సహాయం చేయడం లేదు కదా అనేసి దాన్ని వదిలేసుకున్నారు అనమాట. ఇక ఆ ప్రార్థన విన్నపాన్ని పక్కన పడేయడం కూడా అయిపోయింది, ఇంక దేవుడు సహాయం చేయలే అని వదిలేసుకున్నారు. ఆ వదిలేసుకున్న తర్వాత 2 వారాలకి ఏం జరిగిందంటే, 2 వీక్స్ తర్వాత ఈ 3 వ్యక్తులు, దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడని 3 వ్యక్తులు వాళ్ళ డబ్బులు పంపించారు. ఆ పంపించినటువంటి ఆ డబ్బులు కరెక్ట్గా వీళ్ళకి ఎంత అవసరమో అంత సహాయపడ. నిజంగా నేను కూడా ఎంతగా ప్రోత్సహించబడ్డాను తెలుసా అది చదివినప్పుడు. ఒకనొక ప్రార్థన ఏంటంటే, మనుషుల తట్టు కాకుండా నీ తట్టు నన్ను ఎప్పుడు కూడా ఉంచు ప్రభువా అనేటువంటి నా ప్రార్థన. కానీ కొన్నిసార్లు మనుషుల తట్టు పోవడానికి శోధనలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి జరిగినప్పుడు, ముఖ్యంగా నిన్న ఈ యొక్క సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఈ యొక్క స్టోరీ వింటున్నప్పుడు ఎంత ఆనందం అనిపించిందంటే, దేవుడే స్వయంగా ఈ యొక్క స్టోరీ చెప్పి నన్ను ప్రోత్సహించినట్లుగా అనిపించింది. కాబట్టి నువ్వు వదిలేయచ్చేమో, దేవుడు నీ ప్రార్థన ఆయన సన్నిధిలో ధూపంలాగా ఉంటుంది. దయచేసి నువ్వు చేసే ప్రార్థన వృధాగా పోవని నువ్వు
మర్చిపోవద్దు. కాబట్టి ఆత్మవరాల విషయంలో కూడా వేడుకోండి దేవుడు. ఆ ఆత్మవరాలు కలిగిన వ్యక్తిగా ఇతరులకి మీరు క్షేమాభివృద్ధిగా మీరు ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడి విషయాల్లో మనకి సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి అనేక ఆజ్ఞల్ని మేము పాటించవలసిన వారిగా ఉన్నాం. అదే సమయంలో ప్రభువా, కొన్ని ఆజ్ఞల్ని పాటించే విషయంలో కొంతమందిని మీరు ఎన్నుకొని వారికి మీ ఆత్మవరాలు అనుగ్రహిస్తారు. మేము వాటిని పొందుకోవడానికి మీ సన్నిధిలో ఆసక్తితో మేము ప్రార్థన చేసే వారికి ఉండాలి. దాని ద్వారా ప్రభువా మీరు మహిమ పొందుతారు, ఇతరులు దీవెన పొందుతారు. అలాగే నాయనా, మేము పొందినటువంటి ఆత్మ వరం సంఘం ద్వారా గుర్తించబడుతుంది, ప్రజలు దీవెన పొందుతారు. ఆ విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన చేస్తున్నాం.